శాంతి. నా కార్తీక సమామాసో నా కృతేన సమం యుగం. కార్తీక మాసానికి సమానమైన మరో మాసం, కృతయుగానికి సాటి వచ్చే వేరొక యుగం. శివునికి మించిన దైవం లేదన్నది వేదోక్తి. కార్తీక మాసాగమనంతో యోగులైన మహాభోగులైన అందరి మనస్సుల్లో ఏదో ఒక అలౌకిక భావం ఉప్పొంగుతుంది. శివునికి ప్రియమైన ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేలుకోవటం, ఋషి స్నానం, సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించటం, దీపారాధన, అభిషేకం, దానం, నిష్ఠాయుక్త జీవనం, ఆధ్యాత్మిక జ్ఞాన శ్రవణం, ఉపవాసం లేక సాత్విక భోజనం వంటి సాధనా ప్రక్రియలు మనిషి మనస్సులో ఆధ్యాత్మిక క్రాంతిని నింపి క్రమశిక్షణాయుక్త యోగ జీవన విధానాన్ని అలవర్చి మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. త్రికాలజ్ఞులు, గొప్ప శాస్త్రవేత్తలైన మన ఋషులు మునులు వేల సంవత్సరాల క్రితమే సామాన్య ప్రజానీకానికి అవసరమైన ఆరోగ్య సూత్రాలు, ధర్మ సూక్ష్మాలను వివిధ నియమాలు, వ్రతాలు, దీక్షలు, ఆచారాల రూపంలో క్రోడీకరించి జగతికి అందించారు. అందులో మొదటిది బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవటం. సూర్యోదయానికి కనీసం గంటన్నర ముందు మేల్కోవటం అనేది మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. మన పూర్వీకులు తమ దినచర్యను బ్రహ్మ ముహూర్తంతోనే మొదలు పెట్టేవారు. ఈ సమయంలో ప్రకృతిలో సత్వగుణ శక్తి, అలాగే ఆక్సిజన్ కంటెంట్ హైయెస్ట్గా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ తమోగుణం పెరుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలోనే చెట్లు ఫస్ట్ ఆక్సిజన్ని ఎక్సేల్ చేస్తాయి కాబట్టి ప్యూర్ ఆక్సిజన్ని మనం ఇన్హేల్ చేయొచ్చు. పచ్చని చెట్ల గాలి ఆరోగ్యం, ఆయుష్ రెండింటినీ పెంచుతుంది. అందుకోసమైనా మనం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనే అలవాటు చేసుకోవాలి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూసినా మన దేహంలోని జీవగడియారం, బయలాజికల్ క్లాక్, సర్కాడియన్ రిథం అనేవి ప్రకృతి గడియారానికి అనుసంధానమై ఉంటాయి. 10 గంటలు 10 PM నుంచి 4 AM అనేది ఐడియల్ స్లీపింగ్ టైం. పగలు కార్యోన్ముఖులై పనిచేయాలి, రాత్రి సమయంలో నిద్రించాలి. ఇది ప్రకృతి నియమం. ప్రకృతికి విరుద్ధమైన నడవడిక అనేక రకాల మానసిక, దైహిక రుగ్మతలు, ఆందోళనలకు దారితీస్తుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే నిర్లక్ష్యం, సోమరితనం, జడత్వం, అజాగ్రత్త వంటి తమోగుణాలు వృద్ధి చెందుతాయి. అవసరం ఉన్నా లేకున్నా అనుచిత కార్యకలాపాలతో అర్ధరాత్రి వరకు మెలకువగా ఉంటే కోపం, అసహనం, నెగిటివిటీ, చిత్తచాంచల్యం వంటి మనోరుగ్మతలు పెరుగుతాయి. కాబట్టి సూర్యోదయానికి ముందే మేల్కొందాం, ఆదిత్యుడికి స్వాగతం పలుకుదాం, ఆనందం, ఆరోగ్యం, ఆయుష్ని వరదానంగా పొందుదాం. అన్నింటికీ మించి బ్రహ్మ ముహూర్తం గాడ్లీ టైం, భగవంతుడు మన కోసం ప్రత్యేకంగా కేటాయించిన సమయం. ఇది పరమాత్మను జ్ఞాపకం చేయాల్సిన సమయం. ఈశ్వర ధ్యానానికి అత్యంత అనుకూలమైన సమయం. జ్యోతిర్లింగ స్వరూపుడైన శివ పరమాత్మని స్మృతి మన మనస్సులోని అజ్ఞాన తమస్సును తొలగిస్తుంది. మన ఆత్మలో జన్మ జన్మాంతరాలుగా పేరుకుపోయిన పాపవాసనలను, నెగిటివ్ ఎమోషన్స్ను నిలువునా దహించి వేస్తుంది. అందుకే ఆయనను పాపకటేశ్వరుడని స్తుతించారు. జ్యోతిర్లింగ స్వరూప ధ్యానం మనస్సు ఏకాగ్రత, ఇంట్యూషన్ పవర్ని పెంచుతుంది. తద్వారా మన జీవితంలోని అనేక జటిల సమస్యలకు సమాధానం సహజంగానే తడుతుంది. కాబట్టి ఈ కార్తీక మాస మంగళప్రద వేళ ఒక్క నిమిషమైనా ఇలా అభ్యాసం చేద్దాం. ప్రశాంతంగా కూర్చొని మనస్సుని అన్ని ప్రాపంచిక సమాచారాల నుంచి డిస్కనెక్ట్ చేసి అంతర్ముఖులుగా అవుదాం. నెమ్మదిగా డీప్ బ్రీతింగ్ చేస్తూ నేను పాజిటివ్ ఎనర్జీని ఇన్హేల్ చేస్తున్నాను అని సంకల్పం చేయండి. నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ నేను
నాలోని నెగిటివ్ ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తున్నాను అని సంకల్పం చేయండి. ఇలా 3 టైమ్స్ చేద్దాం. నెమ్మదిగా మనస్సు ఏకాగ్రతను మీ 2 ఐబ్రోస్ మధ్య కేంద్రీకరించండి. ఇదే మాస్టర్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ ఉండే స్థానం. ఇదే స్థానంలో మన శరీరం మొత్తానికి శక్తిని అందించే స్పిరిచువల్ ఎనర్జీ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ని ఆధ్యాత్మిక భాషలో సోల్, తెలుగులో ఆత్మ అని వ్యవహరిస్తారు. ఇది ఒక సటిల్ బ్యూటిఫుల్ పాయింట్ ఆఫ్ లైట్ రూపంలో ఉంటుంది. సోల్ అనేది మన శరీరంలో ఒక బ్యాటరీ లాంటిది. ఇప్పుడు మనం సోల్ బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవాలి. అందుకోసం మనం పవర్ హౌస్తో కనెక్ట్ అవ్వాలి. మొత్తం విశ్వం ఒక పాజిటివ్ శక్తి కేంద్రం ఆధారంతో నడుస్తుంది. ఆ శక్తినే సుప్రీం సోల్ అంటారు. అంటే సుప్రీం సోర్స్ ఆఫ్ అన్లిమిటెడ్ పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. ఇది ఒక డివైన్ పవర్. ఆ డివైన్ పవర్ స్వయం ప్రకాశ జ్యోతిర్బిందు స్వరూపంలో అంటే సెల్ఫ్ ల్యూమినస్ పాయింట్ ఆఫ్ లైట్ ఆర్ సెల్ఫ్ ఎఫల్జెంట్ పాయింట్ ఆఫ్ లైట్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మీరు మీ తలపై ఒక 8 అడుగుల డిస్టెన్స్లో ఆ డివైన్ పవర్ని ఒక పాయింట్ ఆఫ్ లైట్ రూపంలో విజువలైజ్ చేసుకోండి. ఒక ప్యూర్ థాట్ని ఇలా క్రియేట్ చేద్దాం. పరమాత్మ, పరం శక్తి, సర్వగుణాలలో సాగరుడు. ఆయన నుంచి పవిత్రత, ప్రేమ, ఆనందం, జ్ఞానం, సుఖం, శాంతి, పాజిటివ్ వైబ్స్ నా సోలుపై ప్రసరిస్తున్నాయి. నన్ను నేను ఆ డివైన్ పవర్స్తో చార్జ్ చేసుకుంటున్నాను. నాలోని నెగిటివ్ థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ మెమరీస్ని బయటికి రిలీజ్ చేస్తున్నాను. మిమ్మల్ని మీరు చాలా రిలాక్స్డ్గా, లైట్గా, కంటెంటెడ్గా ఫీల్ అవ్వండి. ఈ శాంతి స్థితిని లోతుగా అనుభూతి చెందండి. నేను శాంత స్వరూపాత్మను, నేను ఆనంద స్వరూపాత్మను, నేను శక్తి స్వరూపాత్మను. మీన్స్ ఐఎమ్ శక్తి. ఇలా మీరు పాజిటివ్గా థింక్ చేయండి. రోజు మొత్తంలో మీకు సమయం లభించినప్పుడల్లా సాధన చేయండి. ఈ మెడిటేషన్తో మన శరీరంలో న్యాచురల్ స్టెరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మన మైండ్ కామ్నెస్ని పెంచే ఆక్సిటోసిన్ హార్మోన్ పెరిగి ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్ రెడ్యూస్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఋషి స్నానం, సూర్యోదయానికి ముందు చేసే స్నానానికే ఋషి స్నానం అని పేరు. ప్రాతకాలపు స్నానం దేహానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ మాసంలో ఆచరించే నదీ స్నానాలకు ఆరోగ్యపరంగానూ ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసానికి ముందు వర్ష ఋతువు కారణంగా వర్ష జలధారలు మోసుకొచ్చిన రకరకాల మూలికల సారంతో మమేకమై ఔషధీకరణ చెందిన జల ప్రవాహాల్లో స్నానమాచరిస్తే తనుకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అయితే ఇది మన ప్రాచీన భారతదేశం, మన పూర్వీకుల కాలం నాటి నదీ ప్రవాహాల మహత్యం. దేవభూమిగా ఆధ్యాత్మికతలో మొత్తం ప్రపంచానికే మకుటాయమానంగా గురుస్థానంలో వెలుగొందిన మహా తీర్థస్థానం ఆనాటి ప్రాచీన భారతావని నేలపై ప్రవహించే ప్రతి నదీ నదం ఎన్నో ఔషధీయ విలువలు కలిగి ఆరోగ్య ప్రదాయనులుగా బాసిల్లాయి.
అటువంటి నదీమ తల్లులను పతిత పావనిగా భావించి పూజించటం పరిపాటే. మనిషి తాను పొందిన ఉపకారాలకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రకృతి పరివాహాలకు ప్రణమిల్లటము మంచిదే. అంతవరకు బాగానే ఉంది. కానీ అంధశ్రద్ధలతో ప్రకృతిని వికృతిగా మార్చటం మాత్రం శోచనీయమే. పాపకర్మల నుంచి విముక్తి కలుగుతుందనో, స్వర్గప్రాప్తి లభిస్తుందనో, ప్రకృతికి హాని చేసే విష రసాయనాలను, వ్యర్థాలను స్వచ్ఛ జలాల్లో నిమజ్జనం చేసే విపరీత పోకడల పరిణామంగా ఆ పావన జలాలే నేడు నిలువెల్లా కలుషితాలతో కుమిలిపోతూ ఇప్పుడు నన్నెవరు ప్రక్షాళనం గావిస్తారని ఎదురు చూడటం నేటి ఆధునిక భారతీయం. అసలే ఒకవైపు పేదరికం, మరోవైపు గుక్కెడు మంచినీటికై ఆక్రోశిస్తున్న విపత్కర పరిస్థితుల్లో అజ్ఞానంతో ఉన్న జలాల్ని వ్యర్థాలతో విషతుల్యం చేసుకోవటం, మళ్లీ కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రక్షాళనలకై ప్రయాసపడటం అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెతకు సరిగ్గా అతికినట్లు సరిపోతుందేమో. మనిషి అంధశ్రద్ధల ప్రక్షాళనమే అన్ని సమస్యలకి సమాధానం. యుగ యుగాలుగా, జన్మ జన్మాంతరాలుగా మనిషి స్నానం ఆచరిస్తూనే ఉన్నాడు. అయినా 4 పాదాల ధర్మం నడిచిన కృతయుగం ఏకపాదం ధర్మం గల కలియుగమే అయ్యింది. ప్రపంచంలో పాపాచరణే రాజ్యం వెళ్తూ ఉంది. నిజంగా నీటికే పాపాలను శుద్ధి చేసే శక్తి ఉన్న పక్షంలో ఈ ప్రపంచంలో ఇంత దురాచారం ఎందుకు పెరుగుతూ వచ్చింది? మునకకే పునీతులయ్యే పక్షంలో ఇక ప్రపంచానికి పరమాత్మునితో పనేముంది? జ్ఞానం, యోగం వంటి సాధనల అగత్యమేముంది? వాస్తవానికి ప్రతి జీవాత్మకు సుకర్మల ఆచరణకు లభించిన సాధనం ఈ దేహం. పనులు చేసే కర్త ఆత్మ అయినప్పుడు తాను చేసే మంచి చెడు పనుల ఫలం అంటుకునేది ఆత్మకే. అందుకే పుణ్యాత్మ, పాపాత్మ అంటారు. మరి దేహాన్ని నీటిలో ముంచితే పాపాలు ఎలా పోతాయి? శ్రీమద్ భగవద్గీతానుసారం ఆత్మ ఒక అవినాశీ చైతన్య శక్తి. ఛేదించేందుకు, దహించేందుకు, శోషింపజేసేందుకు, తడిపేందుకు వీలు లేని ఆత్మ చైతన్యాన్ని నీటితో శుద్ధి చేయలేరు అన్నది స్పష్టం అవుతూనే ఉంది. నీరు కేవలం ఒక తత్వం మాత్రమే. అందుకే దేహశుద్ధికి స్థూల జలం, ఆత్మశుద్ధికి జ్ఞాన జలం అన్నారు. మనిషి చేసే ప్రతి పనికి ఫలం తయారవుతుంది. అది మనిషిని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. పాపకర్మలు చేయకుండా ఉండటం నేర్చుకుంటే పుణ్యం అదే వస్తుంది. అందుకే పాపకర్మలు చేసేవారికి 1,000,000 దీపాలు వెలిగించిన జీవితంలో ప్రకాశం ఉండదు. గంగా స్నానం కూడా సత్ఫలితాలను ఇవ్వదన్నది ఆర్యోక్తి. ఒకవైపు పాపకర్మలు చేస్తూ ఇంకొక వైపు వీటి నివృత్తికై పుణ్యకర్మల పేరుతో ఏమి చేసినా ప్రయోజనం శూన్యమే అన్నది ఈశ్వర ఉవాచ నిర్వివాదాంశం కూడా. మనిషి పాపకర్మల ప్రక్షాళనకు కావలసింది జ్ఞానం అనే గంగ. ఆత్మజ్ఞానంతోనే పాపపుణ్య గతుల పరిణామం బోధపడి సద్వివేకం వికసిస్తుంది. ఈశ్వర సాన్నిధ్యం, ఈశ్వరుని ధ్యానం జీవుడిలో ధర్మ మార్గంలో నడిచే శక్తిని నింపుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శ్రవణానందానికి, తెలుసుకున్న ధర్మసారాలను ఒల్లించుకునేందుకు లేక పదుగురు ముందు ప్రదర్శించుకునేందుకు పరిమితం చేయక జీవితంలో ఆచరణాత్మకం చేసుకోవటమే మనసుకు అసలైన అభ్యంగన స్నానం. మన ఆలోచనలను పవిత్రంగా, శుభప్రదంగా ఉంచుకోవటమే ఆత్మకు నిజమైన అభిషేకం. అప్పుడే ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి జరుగుతుంది. చేసిన తప్పులను ఈశ్వరుని ముందు ఒప్పుకొని మళ్ళీ జన్మలో పాపం చేయకూడదన్న దృఢ ప్రతిజ్ఞ తీసుకొని అమలుపరచటమే నిజమైన వ్రతం. అన్ని రకాల పాపాలని త్యాగం చేసే సాధకుడే అసలు సిసలైన జ్ఞాని. మనిషి తాను చేసే ప్రతి కర్మ పవిత్ర కర్మగా ఉండే విధంగా శ్రద్ధ పెడితే తప్పకుండా పుణ్యలోకానికే వెళతాడు, ప్రకృతికి మేలు చేసిన వాడవుతాడు. ఇదే కార్తీక మాసం మనుషులకు బోధించే ఈశ్వరీయ జ్ఞానం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.